జై బీఆర్ఎస్ నో జై బీజేపీ ఓన్లీ జై రైతు ఏంది జై జవాన్ ఎంత గట్టిగా ఉండాలయ్యా జై జవాన్ మనం రైతుకి ఇచ్చే విలువకి ఇంతేనా జై జవాన్ అనా పోలీస్ సోదరులారా కొద్దిగా మీరు సమయం పాటించండి అందరం కూడా దయచేసి మీరు సమయం పాటించండి మాట్లాడతారు కూర్చోండి ప్లీజ్ సోదరా ఓ తమ్ముడు మాట్లాడిపిస్తా కూర్చో కూర్చో అరే మనకు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచన చేయకపోతే బాబు ఎస్ఐ గారు మీరు కొంత కమ్ బ్యాక్ సైడ్ పెద్దలు నేను అనుకుంటే 72 ఉంటాయి తుమ్మా సార్ వయసు ఎంత సార్ 72 ఏం కాలేదు చెప్పండి సార్ ఆడపిల్ల 72 73 వయసులో కూడా ఈ రాష్ట్రంలో పంట మార్పిడి జరగాల ఎక్కడ నీళ్లు కల్పించినా వరిదికే పోతా ఉన్నాం వరి ఒక్కటే కాదు మిగతా వంగడాలు కూడా కావాలనే ఆలోచనతో ఈ వయసులో కూడా ఇంత శ్రమించి ఇంత ఇబ్బందులు పడి ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా కాదు భావి తరాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మరి నిర్ణయం నిర్వహిస్తున్నటువంటి మా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా మరి మా పెద్దలు మండలి చైర్మన్ గుత్తా సుఖదేవన్న గారు మా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ అన్న గారు అదే మాదిరిగా నా సోదరుడు పొన్నం ప్రభాకరణ గారు అదే మాదిరిగా స్థానిక శాసనసభ్యులు సోదరుడు హరీష్ రావు గారు అదే మాదిరిగా అన్న రఘునందన్ రావు గారు అదే మాదిరిగా సోదరుడు ఎమ్మెల్యే దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అదే మాదిరిగా కార్పొరేషన్ చైర్మన్ మా సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు మా పెద్దలు మరి వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసిన కోదండరావు గారు మా మాజీ ఎమ్మెల్సీ గారు అదే మాదిరిగా ఇంకో ఎమ్మెల్సీ యాదన్న గారు అదే మాదిరిగా రైతు కార్పొరేషన్ చైర్మన్ కోదండరామరెడ్డి గారు మరి స్థానిక కలెక్టర్ గారు అదే మాదిరిగా సిటీ కమిషనర్ రష్మి గారు రైతులు వివిధ జిల్లాలకెంచి విచ్చేసిన సిద్దిపేట నలుమూలకెంచి విచ్చేసిన రైతు సోదరులకు అదే మాదిరిగా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు నా సోదర సోదరీమణులకు ముందుగా మీ అందరికీ కూడా మరి ఈరోజు పరాభవ నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ఓ పండుగ అంటే మన హిందువుల తొలి క్యాలెండర్ డే కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ కొత్త దినాన ఈ కొత్త కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఈరోజు నిజంగా కూడా ఆలోచన చేయాలి ఇంతకుముందే ఎంపీ గారు అన్నారు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేసిన రాజ్యం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండదు అనే మాట నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇక మా హరిచన్న మాట్లాడుకుంటూ ఇక ఖమ్మం తర్వాత మేము పోటీపడి సిద్దిపేటలో పెడుతున్నాం నా రైతాంగం బాగుండాలి నేను ఒక రాష్ట్ర మంత్రిగా అది సిద్దిపేట కావచ్చు ఖమ్మం కావచ్చు 33 జిల్లాల్లో తెలంగాణ కావచ్చు ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో నేను ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ మాదిరిగా అయితే ఈ ప్రాంత రైతులను తీసుకుపోయి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూపించారో అదే మాదిరిగా ఉమ్మడి ఇంకా 8 జిల్లాలో ఉన్నటువంటి అందరు రైతాంగాన్ని కూడా తీసుకుపోయి ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు అకాల వర్షాల వల్ల కోతుల వల్ల దొంగల వల్ల కరువు కాటకాల వల్ల ఇబ్బంది పడినటువంటి ఈ పంటను ఈ రాష్ట్రమంతా కూడా ఏపించే విధంగా మీరు కార్యరూపం దాల్చాలనే విషయాన్ని నా సోదరి మా పెద్దలు కోరుతా ఉన్నా సోదరులారా అల్టిమేట్ గా రైతు బతకాలి ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే మాయిశ్చరైజర్ పెరగడానికి నీటి సౌకర్యం వచ్చిందో ఈ రూమ్ లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ అంటే మన ఆలోచన విధానం కూడా రైతు పట్ల ఉండాలి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు కూడా
తాను ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విని దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని మనం ఒకరొకరు ఒక 100 మంది రైతులకు మన చుట్టాలు కావచ్చు, పక్క ఊరోళ్ళు కావచ్చు, దీని మీద అవగాహన లేని వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరికీ అవగాహన కలిగించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆయిల్ పామ్ని పెద్ద ఎత్తున పండించే విధంగా కార్యరూపం తీసుకున్నప్పుడే మనం నిజంగా కూడా రైతుకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుల పట్ల ఉన్న ఆలోచన విధానంతో ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు 3 నుంచి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ అంతర్ పంటలో 4,500 రూపాయలు ఇస్తున్నారని. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కూడా, మీరెంచుకున్న ప్రభుత్వం కూడా రైతుల పట్ల పూర్తి అవగాహనతో ఉంది కాబట్టే ఈ రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఉంది కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకుపోతా ఉంది. అదే మాదిరిగా రైతులు ఖచ్చితంగా వాళ్ళ పాస్బుక్లు బ్యాంకుల్లో ఉండకూడదు, వాళ్ళ పాస్బుక్లు ఖచ్చితంగా పెట్టుబడికి అవసరమనే ఉద్దేశంతో 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, రైతు గురించి ఎప్పుడు ఏ వేదిక దొరికినా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా రాజకీయం అంటే రైతును మనం మోసం చేసినట్టే, రాజకీయాలు మాట్లాడితే రైతు గొంతు కోసినట్టే. కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నా, ఈ వేదిక ద్వారా రేపు ఎల్లుండి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని మనకు తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ అంతర్ పంట కానీ లేదా ఈ ఆయిల్ పామ్ కానీ ప్రతి రైతు కూడా ఎడ్యుకేట్ చేయించి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం రైతుల్ని ఆదుకుంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, తెలంగాణ అద్భుతమైన తెలంగాణ. ఒక దిక్కు గోదావరి, ఇంకో దిక్కు కృష్ణమ్మ మధ్యలో దాదాపు 46,000 చెరువులు నింపుకున్నటువంటి ఈ తెలంగాణ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉండాలంటే రైతు మాత్రం సుభిక్షంగా ఉంటేనే సరిపోతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్ సుభిక్షంగా ఉన్నా కూడా ఈ రాష్ట్రం బాగుపడదు. రైతు బాగుపడ్డప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న విషయాన్ని మనమందరం గుర్తించి నిలవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఓ చక్కటి ప్రోగ్రాం బంద్ చేస్తున్నా. ఒక్క నిమిషం అయితే సార్, బంద్ చేస్తా సార్. నువ్వు మైక్ పట్టిస్తూ ఆపమంటే ఎట్లా సార్? సోదరులారా, మీ అందరితో కోరుతా ఉన్నా, వినమ్రపూర్వకంగా కోరుతా ఉన్నా, మనం ఎప్పటి వరకైతే రైతును మిగిలించుకోమో, రైతును ఆర్థిక స్థితిగతులకి బయటికి వేయమో, రైతును బతికించుకోమో, రైతు ఎప్పటి వరకైతే తన చెమటను భూతల్లికి ముద్దాడి పంట పండించడో మనం తినే కూడు కూడా దొరకదు అన్న విషయం మాత్రం ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో నో ఫార్మర్ నో ఫుడ్ అనే స్లోగన్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతును బతికించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరి రేపు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చిన మాట్లాడదాం. ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర, అదే మాదిరిగా పరాభావ నమ్మ సంవత్సర శుభాకాంక్షలు, అదే మాదిరిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై రైతన్న. నమస్తే అన్న. భాగ్యలక్ష్మి గారు, మీ ఆయన్ని తీసుకొని రండి అమ్మా.